చేసుకోవచ్చు. ఇంకా ముందుకి ఇంకా చాలా హనుమాన్జయంతికి ఉన్నది. పురాతనమైనది, పాడుబడి అసలు ఆలనా పాలన లేక చాలా అధ్వానంగా ఉన్నది. మేము మా స్నేహితులు కొందరు కలిసి ఊరి పెద్దలు దాతలతో సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఇంతవరకు తీసుకున్నాం. ఇంకా ముందుకి ధర్మావరం గ్రామంలో వెలసిన శ్రీ అభయాంజనేయ స్వామి, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి అభివృద్ధి కమిటీ తరఫున మేము ఇంత అభివృద్ధి చేసినాము. ధర్మావరంలో ఉన్న పెద్దలు దాతలంతా ముందుకు వచ్చేసి మాకు సహాయ సహకారాలు అందించినందుకు వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో వచ్చేసి ఈ అభివృద్ధి పనుల్లో వచ్చేసి ధర్మావరం ప్రజలు, ధర్మావరం గ్రామ పెద్దలు ప్రతి ఒక్కరూ భాగస్వాములయ్యి అభివృద్ధిలో పాల్పంచుకోవాలని చెప్పేసి శ్రీ అభయాంజనేయ స్వామి, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి అభయ అండలు వారికి మెండుగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కమిటీ తరఫున కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. హనుమాన్ జయంతి కదా, ఏమేమి ప్రోగ్రామ్ చేస్తున్నారు? హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ చాలీసు, అభిషేకాలు, పూజలు నిర్వర్తిస్తున్నాము. సాయంకాలము తిరిగి పూజా కార్యక్రమాలు, అభిషేకము పూజా కార్యక్రమాలు ఉంటాయి. తప్పకుండా దీనికంతా సహకరించిన భక్తాదులందరికీ మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చేసినటువంటి ఆంజనేయ స్వామికి ఈరోజు హనుమత్ జయంతి సందర్భంగా ప్రత్యేకంగా అభిషేకము, అలంకారము, అర్చన ఇవన్నీ జరిగినాయి. భక్తాదులు విశేషంగా పాల్గొని స్వామిని దర్శించుకుంటున్నారు. ఇప్పుడే 11:30కు మహామంగళహారతి చేసి భక్తాదులందరికీ కూడాను స్వామి యొక్క దర్శన భాగ్యం కలిగించినాను. ఈ దేవాలయము దాదాపుగా 150-200 సంవత్సరాల కిందటిగా అందరూ అంటారు. ఆ కింద ఉండే స్వామి 200 సంవత్సరాల కిందటి స్వామి, పైన ఉండే స్వామిని మనం కొత్తగా ప్రతిష్ట చేసినాము. వెనకల దేవస్థానం వెనుక భాగంలో పంచముఖ ఆంజనేయ స్వామిని చేసినాము. ఇక్కడ ఒకనొకప్పుడు నాగులు దండిగా ఉండేటివి, అవన్నీ కనపడకుండా పోయినాయి చెరువులో పెట్టింటే. కనుక మళ్ళీ కొత్తగా నాగప్రతిష్ఠ, చెలిమి మధ్యలో 12 జ్యోతిర్లింగాలను పేరు పెట్టి 12 లింగాలు ఒకటే రాతిలో మొలిపించేసి అక్కడ భక్తాదులకు దర్శనం భాగం స్పర్శ దర్శనం పెట్టి భక్తాదులు పోయి స్వామికి అభిషేకం కానీ పూజ కానీ చేసుకొని నమస్కారం చేసుకొని స్వామి ప్రదక్షిణ చేస్తే 12 లింగాలకు పూజ చేసినంత ఫలితం లభిస్తుంది. ఇది ఈరోజు ఈ స్వామి యొక్క విశేషమైనటువంటిది. దీన్ని ఇంకా అభివృద్ధిలోకి తేవాలని చెప్పేసి కమిటీ వాళ్ళందరూ కూడాను అనుకుంటున్నారు. భక్తాలు విశేషంగా ధర్మవరం భక్తులు కానీ ఎవరైనా కానీ ఇచ్చి స్వామి సేవా కార్యక్రమంలో పాల్గొంటుందిగా కోరుకుంటున్నాము. జై శ్రీరామ్. సపీతవస్త్రం సరసిరుహేక్షణం సహారవక్షస్థలశోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజననం చతుర్బాహుం శ్రీవత్సాంకితవక్షసం